హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ప్రియ ఆ పెళ్ళి వాళ్ళని బెదిరించి, ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నేను మా బావని ప్రేమిస్తున్నాను, నేను మా బావని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని ప్రియ అయితే పెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళు తప్పించుకొని వెళ్ళేలా చేస్తుంది. అది చూసిన దమయంతి చాలా సంతోషపడుతుంది. వెంటనే దమయంతి ప్రియని చూసి, అమ్మ ప్రియ, నువ్వు నిజంగానే ఆ పెళ్ళికి ఒప్పుకున్నావు అనుకున్నాను, కానీ ఈ విధంగా వాళ్ళని బెదిరిస్తావని అనుకోలేదు అని దమయంతి అంటూ ఉంటుంది. అప్పుడే ప్రియ అయితే, మమ్మీ, నీకు తెలుసు కదా, నేను నీ కూతుర్ని, ఎప్పటికీ నేను బావని తప్ప ఎవరిని చేసుకోనని నీకు తెలుసు. నేను బావని ప్రేమిస్తున్నాను, బావనే పెళ్లి చేసుకుంటాను, ఇలాంటి సంబంధాలు ఎన్ని వచ్చినా వాటిని తిప్పి కొడతానే కానీ తిరిగి నేను బావని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని ప్రియ అనగానే చాలా సంతోషపడుతూ ఉంటుంది. దమయంతి అయితే వెంటనే ఈ విషయం మీ మామయ్య గారికి చెప్పాలమ్మా అని దమయంతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే సరే మమ్మీ, వెంటనే మామయ్యకి చెప్పేసి కంగారు పడి ఉంటుండొచ్చు అని ప్రియ అనగానే వెంటనే దమయంతి అయితే భవానీ శంకర్కి ఫోన్ చేస్తుంది. అది విన్న వెంటనే భవానీ శంకర్ కాల్ లిఫ్ట్ చేసి, చెప్పమ్మా, ఏం జరిగింది అక్కడ? ప్రియ నిజంగానే ఆ పెళ్ళిని ఒప్పుకుందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే అన్నయ్య, ప్రియ పెద్ద ట్విస్ట్ ఇచ్చిందన్నయ్య అని అనగానే, ఏంటమ్మాది, నిజంగానే ప్రియ ఆ పెళ్ళికి ఒప్పుకుందా అని అంటూ ఉంటాడు. భవానీ శంకర్ అయితే అప్పుడు లేదన్నయ్య, అసలు ప్రియ మనం అనుకున్నట్లు ఆ పెళ్ళిని అంగీకరించలేదు. వాళ్ళ ముందు నేను పెళ్లి చేసుకుంటానని, ఆ సంబంధాన్ని చేసుకుంటానని అబద్ధం చెప్పింది. కానీ పెళ్లి వాళ్ళని భయపడి పరిగెత్తేలా చేసింది. ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నేను మా బావని మాత్రమే ప్రేమిస్తున్నాను, మా బావని మాత్రమే పెళ్లి చేసుకుంటానని వాళ్ళు తిరిగి మళ్ళీ రాకుండా చేసింది ప్రియ అని చెప్పగానే భవానీ శంకర్ చాలా సంతోషపడతాడు. మంచి మాటమ్మా, ప్రియ నిజంగానే పెళ్ళికి ఒప్పుకుందని చాలా కంగారు పడ్డాను, ఆస్తి మొత్తం మనకు దక్కదని చాలా కంగారు పడ్డాను, కానీ నిజంగా మనం అనుకున్నట్లు ప్రియ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు అని భవానీ శంకర్ అనగానే, అవునన్నయ్య, నేను కూడా చాలా కంగారు పడ్డాను అని అంటూ ఉంటుంది. ప్రియ కోరుకున్నట్లుగా నిజంగానే ఖచ్చితంగా విక్రమ్ని ప్రియ మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అలా కాదని ఈ రాధ తిరిగి మళ్ళీ చిట్టి ఎవరు రాకూడదు. చిట్టిని కూడా ఈ రాధని ఎలాగో తొందరలోనే తన గురించి తెలుసుకొని ఇంట్లో నుంచి పంపించేశాము. ఆ తర్వాత చిట్టిని కూడా తొలగించేసుకుందాం. ముందుగా చిట్టి గురించి ఆలోచించాలి, రాధ విషయాన్ని పక్కకు పెడితే అని అనగానే, ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునమ్మా, మనకు చిట్టి బ్రతికే ఉందని తెలిసింది కదా, చిట్టి గురించి తెలిసిన వాళ్ళు కూడా ఒకరున్నారని మనకు తెలిసింది, కానీ ఆ చిట్టి గురించి ఇంతవరకు మనం తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఈ రాధ గొడవలో పడి. కానీ చిట్టి గురించి తెలుసుకోవాలి. అసలు చిట్టి ఎక్కడుంది, ఇప్పుడు ఏం చేస్తుంది, తను ఎక్కడుందో తెలుసుకుని తన ప్రాణాలు తిరిగి రాని లోకాలకి పంపించేయాలి. లేకపోతే ఆ చిట్టి కూడా మళ్ళీ విక్రమ్ దగ్గరికి వస్తుంది. విక్రమ్ చిట్టిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి చిట్టిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ప్రియ తను అనుకున్న కోరిక నెరవేరదు, మనం అనుకున్న ఆస్తి మన సొంతం కాదు అని భవానీ శంకర్ అనగానే, అప్పుడే అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య అని దమయంతి అంటూ ఉంటుంది. అప్పుడే భవానీ శంకర్ అయితే వెంటనే, నేను వెళ్ళి ఆ సీనయ్యని కలుస్తాను, ఆ సీనయ్యని కలిసి చిట్టి ఎవరు, అసలు ఎక్కడుంది అనేది నిజాన్ని తెలుసుకుంటాను అని అనగానే దమయంతి, ఏంటన్నయ్య ఆ సీనయ్యని కలవడానికి నువ్వు వెళ్తే నీ గురించి ఖచ్చితంగా విక్రమ్కి చెప్తారు. నువ్వు సీనయ్యని కలవడానికి వెళ్ళావని తెలిస్తే విక్రమ్ కృష్ణకి విక్రమ్ కృష్ణ మన మీద ఇప్పటికే అనుమానంగా ఉన్నాడు. నిజంగానే అనుమానం మనం బలపరిచిన వాళ్ళమవుతాం అన్నయ్య అని దమయంతి అనగానే, లేదమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను, ఎలాగైనా విక్రమ్ కృష్ణకి నేను సీనయ్యని కలిసిన విషయం తెలియకుండా నేను చేస్తాను. ముందుగా ఆ సీనయ్య ద్వారా చిట్టి ఎక్కడున్నదనేది తెలుసుకొని తన ప్రాణాలు తీసే పని మీద ఉందాం అని అనగానే, జాగ్రత్త అన్నయ్య, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పగానే, సరే అమ్మా, ఇక్కడ భవానీ శంకర్ ఎలాగైనా ఆ చిట్టి ఎవరో తెలుసుకునే తీరుతాడు, ఆ చిట్టిని లేపేస్తాడు అని భవానీ శంకర్ అనగానే, సరే అన్నయ్య ఉంటాను అని దమయంతి అయితే ఫోన్ కట్ చేసింది. వెంటనే రాధ అయితే
చాలా బాధపడుతూ ఉంటుంది. ప్రియ ఈ పెళ్లి చేసుకుంటుందని అనుకున్నాను, కానీ ప్రియ ఏంటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది అని ఇక రాధ అనుకుంటూ ఉంటుంది. వెంటనే రాధకు తన తండ్రి గుర్తుకు వస్తాడు. ఈరోజు నాన్నని కలవాలి, ఎలాగైనా నాన్నతో మాట్లాడాలి అని రాధ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అటు పక్క భవానీ శంకర్ కూడా ఎలాగైనా సీనేని కలిసి సీనేతో అసలు చిట్టి ఎవరనేది తెలుసుకోవాలి, చెప్పకపోతే గొంతు పట్టి చంపేస్తానని బెదిరించైనా సీనే ద్వారా చిట్టి ఎవరో తెలుసుకోవాలి, ఆ చిట్టిని చంపేయాలి అని ఇక భవానీ శంకర్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. వెంటనే భవానీ శంకర్ ముందుగా నేను సీనేని కలవడానికి వెళ్ళాలి అని అనుకొని వెంటనే సీనేని కలవడానికి ఇక పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు. వెంటనే కానిస్టేబుల్స్ ఎవరు మీరు రావడానికి వీల్లేదు అని అనగానే అప్పుడే ఎస్ఐ అయితే సార్ మీతో నేను మాట్లాడాలి అని ఇక భవానీ శంకర్ ఎస్ఐతో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఎస్ఐ సరే పంపించండి అని అనగానే వెంటనే భవానీ శంకర్ సార్ నేను చెప్పినట్లు మీరింతే, నేను ఎంత డబ్బైనా ఇస్తాను అని అనగానే ఏంటి పోలీసులని కొనగలుగుతావా అని అంటూ ఉంటారు. అలా ఎస్ఐతో మాట్లాడుతూ ఉండగా రాధ అక్కడి నుంచి తన తండ్రిని కలవడానికి వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రాధ అక్కడున్న ఎస్ఐతో భవానీ శంకర్ మాట్లాడడం చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడే రాధ ఆ బయటనే నిల్చొని ఇక వాళ్ళని చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక భవానీ శంకర్ అయితే ఇక ఎస్ఐకి అయితే మనీ ఇస్తూ ఉంటాడు, డబ్బులు ఇస్తూ ఉండగా అప్పుడే ఏంటండి చెప్పాను కదా డబ్బుతో పోలీసులని కొనలేరని అని అనగానే ఇంత డబ్బు ఇచ్చినా కొనలేమా అని అనగానే అప్పుడే ఆ ఎస్ఐ డబ్బులకి లొంగిపోతాడు. చెప్పండి ఏం చేయాలో అని అనగానే మీరు ఇక నా గురించి నేను ఇక్కడికి వచ్చిన విషయం, ఈ సీనియర్ని కలిసిన విషయం ఎవరికి చెప్పకూడదు, నీకు ఎంత డబ్బైనా ఇంతే కాదు ఎంతైనా ఇస్తాను అని అనగానే సరే సార్ మీరు చెప్పినట్లే నువ్వు ఇక్కడికి వచ్చావని ఎవరికి నేను చెప్పను అని ఎస్ఐ అనగానే అప్పుడే రాధ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి ఎస్ఐ ఏంటి ఈ భవానీ శంకర్ దగ్గర డబ్బులు తీసుకొని మా నాన్నని కలవడానికి వచ్చాడని తెలియదు ఎవరికి అని చెప్తున్నాడు, అంటే నాన్నతో ఏం మాట్లాడబోతున్నాడు తెలుసుకోవాలి అని రాధ అలా చూస్తూ ఉండిపోతుంది. వెంటనే ఇక భవానీ శంకర్ అయితే చాలా థ్యాంక్స్ సార్ అని అక్కడి నుంచి ఇక సీనయ్యని కలవడానికి వెళ్తాడు. అప్పుడే ఇక సీనయ్య భవానీ శంకర్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంట్రా ఇలా వచ్చావు అని అంటూ ఉంటాడు. అప్పుడే రాధ ఇదేంటి నాన్నకి ఇతను ముందే తెలుసా అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అని ఇక అలా చూస్తూ ఉండగా ఇక ఏంటి రాకూడదా అని భవానీ శంకర్ అంటూ ఉంటాడు సీనయ్యతో. అప్పుడే సీనయ్య రాకూడదని కాదు, అసలు నువ్వు ఏ పని మీద వచ్చావో ఎవరిని ఏం చేయాలని వచ్చావో అర్థం కావడం లేదు అని అనగానే ఏంటి సీనయ్య నా గురించి చదివినట్లుగా మాట్లాడుతున్నావు అని అనగానే తెలుసు మీరు ఎలాంటి వాళ్ళో, ఆ ఇంటికి ఎలాంటి హాని తలపెడుతున్నారో అంతా నాకు తెలిసిపోయింది అని చెప్పగానే రాధ షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ భవానీ శంకర్ గురించి నాన్నకి ఏం తెలుసు అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రాధ అయితే వీడియో తీస్తూ ఉంటుంది. అప్పుడే అయినా నువ్వు ఏం పని మీద వచ్చావో చెప్పేసేయ్, నీతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు అని సీనయ్య అనగానే వెంటనే నేను నీతో మాట్లాడడానికి వచ్చిన విషయం ఏంటో నీకు కూడా అర్థమై ఉండాలి అని అనగానే అప్పుడే ఇక ఏంటా విషయం అని అనగానే చిట్టి గురించి అని అనగానే సీనయ్య ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి నాన్నకాడ చిట్టి గురించి అడుగుతున్నాడు, అయినా చిట్టికి నాన్నకి సంబంధం ఏంటి అని రాధ తన మనసులో అనుకుంటూ వీడియో తీస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటి చిట్టి గురించి నాకేం తెలుసు అని సీనయ్య అంటూ ఉంటాడు. నీకు తెలుసని నాకు తెలుసు, నీకు చిట్టి గురించి తెలుసు, ఇప్పుడు చిట్టి బ్రతికే ఉందని తెలుసు, చిట్టి ఎక్కడుందని తెలుసు, ముందుగా చిట్టి గురించి నాకు చెప్పవా లేకపోతే చంపేయమంటావా అని ఇక బెదిరిస్తూ ఉంటాడు. భవానీ శంకర్ అయితే అది చూసిన రాధ ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి నాన్నని బెదిరిస్తున్నాడు అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వెంటనే ఇక చెప్పవా అని గొంతు పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక సీనయ్య అయితే చాలా బాధపడుతూ కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఎస్ఐ ఏంటి సీనయ్య అతను అడిగిన దానికి సమాధానం చెప్పొచ్చు కదా, ఎందుకు ప్రాణాలు తీసుకునేది అని ఇక అంటూ ఉంటాడు. ఏంటి సార్ ప్రాణాలు కాపాడవలసిన మీరే ఇక దగ్గరుండి తనతో నన్ను చంపేయాలని చూస్తున్నారు అని ఇక సీనయ్య ఎస్ఐని అంటూ ఉంటాడు. డబ్బు బాబు, డబ్బుకు ఏ పనైనా చేస్తాము అని ఎస్ఐ అనగానే ఇక అక్కడున్న సీనయ్య అయితే షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చూసావు కదా పోలీసులు కూడా నా మాటే వింటారు,
ఉంటారు. ఇప్పుడు నిన్ను చంపేసి వెళ్ళినా వాళ్ళు నీ గురించి ఎవరు బయట పెట్టరు అని అనగానే అప్పుడే సీనయ్య కంగారు పడుతూ ఉంటారు. నన్నేం చేయొద్దు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నిన్ను ఏమీ చేయకుండా ఉండాలంటే నువ్వు నేను చెప్పినట్లు వినాలి అని అంటూ ఉంటాడు. ఇక భవానీ శంకర్ అయితే చెప్పండి ఏం చేయాలో అని ఇక సీనయ్య అనగానే అసలు చిట్టి బ్రతికి ఉందని చెప్తున్నావు, చిట్టి ఇప్పుడు ఎక్కడుందో చెప్పాలి అని అనగానే చిట్టి ఎక్కడుందో కాదు, చిట్టి ఎవరో కాదు అని అనగానే ఎవరు చెప్పు అని ఇక భవానీ శంకర్ అంటూ ఉంటాడు. చిట్టి ఎవరో కాదు, మీ ఇంట్లో ఉంటున్న నా కూతురు రాధే చిట్టి. ఇక రాధే ఇక చిట్టి ఇక రామచంద్రయ్య వారసురాలు అని చెప్పగానే అక్కడున్న భవానీ శంకర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి సీనయ్య ఏం మాట్లాడుతున్నావు, నీ కూతురు రాధా చిట్టి కావడం ఏంటి అని అనగానే అవును నా కూతురు రాధే ఇక రామచంద్రయ్య గారి కూతురు, ఆ ఇంటి వారసురాలు అని చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవును బాబు, కొన్నాళ్ళ క్రితం లోయలో పడిపోయిందని రామచంద్రయ్య గారు చెప్తుంటే విన్నాను. ఆ లోయలో దొరికింది. పెద్దమ్మ తల్లి దయ వల్ల పిల్లల్ని నాకు రాధ కనిపించింది. ఇక ఆ చిన్నప్పటి నుంచి రాధని పెంచి పెద్ద చేశాను. అనుకోకుండా రామచంద్రయ్య గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతుంటే నేను నా కూతురు రాధ వచ్చాము. అనుకోకుండా రామచంద్రయ్య నాకు తన గదిలో ఏదో పని ఉందని ఇక తనని నాకు పని మీద అందులో ఏదో తెమ్మని పంపాడు. ఆ సమయంలో తన గదిలో నా కూతురు చిన్నప్పటి ఫోటో చూశాను. ఇక రాధ ఫోటో ఇక్కడుందేంటి అని షాక్ అయ్యాను. అప్పుడే తెలిసింది రాధ ఎవరో కాదు రామచంద్రయ్య గారి కూతురని, ఆ ఇంటి వారసురాలని అని చెప్పగానే భవానీ శంకర్ షాక్ అయిపోతాడు. ఇక రాధ కూడా షాక్ అయిపోతుంది. ఇదేంటి అంటే నేను మా నాన్న కూతుర్ని కాదా, రామచంద్రయ్య గారి కూతుర్నా అని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వెంటనే ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలి ఇక అని అనుకుంటూ ఉంటుంది రాధ. అయితే ఇక భవానీ శంకర్ అయితే అంటే నేను చంపవలసింది రాధనే రామచంద్రయ్య గారి కూతురా, అయితే ఈ రాధని ఇక ఆ ఇంట్లో నుంచి పంపించాలని ప్లాన్ వేశాను. ఇప్పుడు రాధే చిట్టి అయింది, ఇక ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను, ఇక చంపేస్తాను, ఇక ఏ బాధ ఉండదు మాకు అని ఇక అంటూ ఉంటాడు భవానీ శంకర్. అప్పుడే ఇక సీనే అయితే వద్దు బాబు, నా కూతుర్ని చంపొద్దు ప్లీజ్ బాబు, నేను అందుకే ఈ విషయాన్ని చెప్పలేదు. దమయంతి ఇక నా కూతుర్ని చంపేసింది అని ఇక చిట్టియే రాధయే చిట్టి అన్న నిజాన్ని చెప్పకుండా వచ్చేసాను, ప్లీజ్ బాబు నా కూతుర్ని ఏం చేయొద్దు అని ఇక అంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాధ షాక్ అయిపోతుంది. అంటే వీళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారా, ఆస్తి కోసం అన్న చెల్లెలు కలిసి ఇక నన్ను మా నాన్నని మా అమ్మని చంపేయాలని చూశారు. ఇక అనుకోకుండా మా అమ్మ చనిపోయింది, నేను అనుకోకుండా బ్రతికాను. ఇప్పుడు ఇక మా నాన్న కానీ ఇక మా నాన్నకి నేను కూతురుగా పెరిగాను, పెంచి పెద్ద చేశాడు మా నాన్న. ఆ తర్వాత రామచంద్రయ్య గారి కూతురని తెలిసింది. ఇప్పుడు ఈ నిజమంతా ఎందుకు దాచిపెట్టాడంటే నాన్న నా ప్రాణాలు పోకుండా ఉండడానికి ఆ ఇంట్లో వాళ్ళే ఆ ఇంటికి శత్రువులని తెలుసుకొని ఈ విషయాన్ని దాచిపెట్టాడా అని ఇక వెంటనే ఆ విషయాన్ని తెలుసుకున్న రాధ వీళ్ళ అంతు చూస్తాను అని ఇక ఇంటికైతే వస్తుంది. అప్పుడే ఇక అందరినీ హాల్లోకి పిలుస్తూ ఉంటుంది. అప్పుడే అందరూ హాల్లోకి వస్తారు. ఏంటి రాధా ఏం జరిగింది అని ఇక విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. అప్పుడే విక్రమ్ కృష్ణను చూసి రాధ ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఏంటి రాధా అసలు ఎందుకు అందరినీ అలా అరుస్తూ పిలిచావు, పిచ్చి ఎక్కువైపోయిందా అని అంటూ ఉంటాడు విక్రమ్ కృష్ణ. అయితే అప్పుడే మీకు అందరికీ ఒక నిజాన్ని చెప్పాలని ఇక్కడికి పిలిచాను అని అనగానే అక్కడున్న దమయంతి ప్రియ షాక్ అయిపోతారు. మళ్ళీ ఈ రాధ ఏం చేసిందో ఏమో అని కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే ఇక ముందుగా మీకు తెలియాలి అని రామచంద్రయ్యని రాధ అంటూ ఉంటుంది. ఏంటమ్మా రాధ ఏంటి అని అనగానే మీ కూతురు చనిపోలేదు బ్రతికే ఉందని మీరు తెలుసుకున్నారు, మీ కూతురు ఎక్కడుందో నాకు తెలుసు అని చెప్పగానే అప్పుడే ఏంటమ్మా నా కూతురు ఎక్కడుందో చెప్పమ్మా అని ఇక రామచంద్రయ్య అంటూ ఉంటారు. అప్పుడే ఇక రాధా నీ కూతురు ఎవరో కాదు నేనే అని చెప్పగానే ఇక రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నా కూతురు కావడం ఏంటి అని అనగానే మామయ్య తను అంతా పెద్దనాన్న తను ప్లాన్ ప్రకారమే చేస్తుంది, కావాలని చేస్తుంది. రాధా చిట్టి అని చెప్తే ఈ ఆస్తి మొత్తం తన సొంతం కావాలని చూస్తుంది అని ప్రియ దమయంతి అంటూ ఉంటారు. అప్పుడే ఇక నేను అబద్ధం చెప్తానని మీరు అనుకుంటున్నారు, కానీ నిజం చెప్తున్నాను, నిజంగా నీ కన్న కూతురున్నానా అని ఇక రాధ అనగానే ఏంటమ్మా నిజంగానే ఆస్తి కోసం ఈ అబద్ధం ఆడుతున్నావా అని రామచంద్రయ్య అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లేదు నేను ఆస్తి కోసం ఆశపడేదానికి కాదు, కావాలంటే ఈ వీడియో చూడు నీకే తెలుస్తుంది అని ఇక అనగానే అప్పుడే ఇక ఆ వీడియోని ఇక అక్కడున్న రామచంద్రయ్య ఇంట్లో వాళ్ళంతా చూస్తారు. అది చూసి భవానీ శంకర్తో ఇక సీనయ్య అంతా ఇక రాధ గురించి రాధ చిట్టి అన్న నిజం
ఇక రాధ గురించి నిజమంతా చెప్పడంతో అది చూసిన ఇక రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. అంటే నిజంగానే నువ్వు నా కూతురువమ్మా అని అనగానే, అవును నాన్న నీ కూతుర్ని, కానీ మా నాన్నకి ఈ నిజం ఎప్పుడో తెలిసినా నీకెందుకు చెప్పలేడంటే ఈ ఇంట్లో వాళ్ళే మన ప్రాణాలు తీయాలని చూస్తున్నారు. ఇప్పుడు నేనే చిట్టి నన్ను తెలిస్తే నన్ను కూడా చంపేస్తారన్న భయంతోనే మా నాన్న ఇన్ని రోజులు నేనే నీ కూతురునన్న నిజాన్ని చెప్పలేడు అని అనగానే, అప్పుడే ఎవరమ్మా ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను చంపాలని చూసేవాళ్ళు ఎవరు అని విక్రమ్ కృష్ణ ఇక అక్కడున్న రామచంద్రయ్య అంటూ ఉంటారు. ఎవరో కాదు ఈ దమయంతి తన అన్నయ్య భవానీ శంకర్ అని చెప్పగానే అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునానా నిజం మాట్లాడుతున్నాను. ఆ రోజు మన కారు బ్రేకులు ఫెయిల్ అయ్యి మనం ఇక యాక్సిడెంట్లో అమ్మ చనిపోవడం, నేను నీకు కనిపించకుండా పోవడం, లోయలో పడిపోవడం ఇదంతా జరిగింది కదా, అది అనుకోకుండా జరగలేదు. కావాలని ఈ భవానీ శంకర్ తన చెల్లెలు దమయంతి ఇద్దరూ కలిసి ఇక మనల్ని చంపాలని, ఈ ఆస్తి వాళ్ళ సొంతం చేసుకోవాలని ఇదంతా చేశారు అని చెప్పగానే అది తెలుసుకున్న ఇక విక్రమ్ కృష్ణ రామచంద్రయ్య అయితే వెంటనే చాలా ఆవేశంతో ఇక దమయంతిని ప్రియని అక్కడున్న భవానీ శంకర్ని మెడపట్టుకుని బయటికి గెంటేస్తారు. వెంటనే ఇక రాధని హక్ చేసుకొని చాలా సంతోషపడతాడు. ఇక రాధని విక్రమ్ కృష్ణని ఒకటి చేసి మీరిద్దరూ ఈ ఇంట్లో చాలా సంతోషంగా ఉండాలమ్మా అని ఇక రామచంద్రయ్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఈ విధంగానైతే భవానీ శంకర్ ఇక సీనయ్యతో మాట్లాడమంతా ఫోన్లో వీడియో తీసి ఇక రాధనే ఇక చిట్టి అన్న నిజాన్ని రాధ తెలుసుకొని రామచంద్రయ్యకి నేనే నీ కన్న కూతురునన్న నిజాన్ని అయితే బయట పెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.